విశాఖలో భారీ గణపతి భక్తులను అరలిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని ఎత్తైన గణపతిగా పేరొందాడు గాజువాక వినాయకుడు. ఈసారి 89 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ మహా గణపతిని చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో భారీ గణనాథులు పోటీ పడుతున్నాయి. గాజువాకలో అత్యంత భారీ విగ్రహాలు కూడా రాష్ట్రంలోనే అతి ఎత్తైన విగ్రహాలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం మనం గాజువాక శ్రీనగర్లో ఏర్పాటు చేసినటువంటి 89 అడుగుల గణేష్ విగ్రహం వద్ద ఉన్నాం. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా భారీ విగ్రహాలు సైతం గాజువాక పేరొందింది. గత ఏడాది మొత్తం విశాఖలోనే 100 అడుగుల పైన 3 విగ్రహాలు పోటీ పడగా ఈసారి 2కే పరిమితమయ్యాయి. అవి కూడా ఆ పూజలన్నీ కూడా ప్రథమ పూజలు అన్ని కూడా అందుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీన్ని సుమారు నెల రోజుల ముందు నుండే కూడా మొత్తం అంతా కూడా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి కళాకారులు ఇక్కడికి వచ్చేసి ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే తొలి పూజలు అందుకుంటున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి భక్తులు అదేవిధంగా కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గణేష్ గారు చెప్పండి, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి సైజు తగ్గింది, ఆ విగ్రహం కూడా మొత్తం లొకేషన్ మారింది, ఎందుకంటారు? గతంలో అక్కడ లంకా గ్రౌండ్ ఆపోజిట్లో ఉంటున్న ఆర్టీసీ గ్రౌండ్ లో అప్పుడు మనకి పార్కింగ్ స్థలం ఉండేదండి. ఇప్పుడు ఆర్టీసీ గ్రౌండ్ లో కొంచెం కమర్షియల్ షాప్స్ రావడం వల్ల లోనికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చాలా చిన్నది అయిపోయింది లంకా గ్రౌండ్. సో ఆ స్పేస్ తగ్గడం వల్ల ఇప్పుడు మనం శ్రీనగర్లో అక్కడి నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలోనే శ్రీనగర్ పిల్ల రామనాయుడు గారి సైట్లో పెట్టడం జరిగిందండి. అదేవిధంగా ప్రతి సంవత్సరం మన లాస్ట్ టైం అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఎలాగైతే విగ్రహం మన వినాయకుడి దగ్గర పెట్టాము, అది ఈసారి అయోధ్య రాముల వారి విగ్రహం కూడా 1 టన్ను చాక్లెట్తో అయోధ్య రాముడి విగ్రహం కూడా తయారు చేయడం జరిగిందండి. అది సాయంత్రం 4 గంటల నుంచి భక్తులందరికీ ప్రవేశపెడతాం. చూడండి, ఎన్ని రోజులు ఈ పూజలన్నీ కూడా అందుకుని ఉన్నారు. మరి భక్తులు వచ్చే వరకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఎటువంటి సదుపాయాలు? అంటే మనకి వచ్చిన భక్తులందరికీ కూడా బార్కెట్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు నుంచి ఒక స్ట్రీట్ అంతా కూడా లైన్స్ మనకి హైదరాబాద్ స్టైల్లో ఉండే విధంగా రోడ్ లైన్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వామివారిని మహా ఉచ్చిష్ట గణపతి స్వామివారి మా పండితులు వెంకట హరీష్ గారు సూచన మేరకు ఆయన ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం పెట్టడం జరిగిందండి. వివరాలన్నీ కూడా గురుగారు తెలియజేస్తారు. మరోవైపు భక్తులు కూడా ఇక్కడ రావడం జరిగింది, తొలి పూజలు కూడా జరుపుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. సార్ చెప్పండి, గత ఏడాదికి ఈ ఏడాదికి పూజలు కూడా మళ్ళీ అనుకుంటున్నారు. గాజువాక వినాయకులకి ఫేమస్ అవుతుంది, ఏ విధంగా చూడాలి? అయితే హైదరాబాద్లో ఖైరతాబాద్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లాలో గాజువాకలోనే గత 10 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా భారతదేశంలోనే అత్యంత పొడవైన విగ్రహాన్ని పెట్టి 21 రోజుల పాటు భక్తులందరికీ ఉచితంగా దర్శనాలు తీర్థప్రసాదాలు అందజేయడం జరుగుతుంది. మరి విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వర స్వామికి మొదటి పూజ, ఎందుకంటే హిందూ ధర్మంలో మొదటి పూజ మనం వినాయకుడికి చేస్తాము. ఏ పెద్ద పూజలు చేసినా సరే ఖచ్చితంగా వినాయక పూజ చేసిన తర్వాతే మనం మిగతా పూజలు చేస్తాము. కాబట్టి ఇక్కడ వినాయక చవితి సంబరాలు 21 రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మీరు చెప్పండి సార్, ఇప్పుడు భక్తులు అందరూ కూడా గాజువాక వినాయకులు పెడుతుంటే ప్రతి సంవత్సరం కూడా పోటీగా పెట్టుకుంటున్నారు. భక్తుల రద్దీ ఈసారి ఎలా ఉంటుంది? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ముందుగా ఇప్పుడు వినాయక చవితి అంటే ప్రతి విలేజ్లో ప్రతి టౌన్లో కూడా పెట్టుకుని పిల్లలు చేసుకునే వ్యవహారం. అందులో ప్రత్యేకంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి గొప్పగా చెప్పుకుంటున్నాయి. కానీ తర్వాత మరి గణేష్ ఆధ్వర్యంలో గాజువాకలో జరిగే కార్యక్రమంలో మరి పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసి మంచి పేరు ప్రఖ్యాతలు మరి రికగ్నైజ్డ్గా బాగా పేరు వచ్చిన గాజువాక అంటే స్పెషల్ ఏరియా, పరిశ్రమ ప్రాంతం కానీ అన్ని రకాలుగా దాంట్లో గణేష్ ఒక ఇంట్రెస్ట్గా కార్యక్రమం చేసి గాజువాకలో భక్తులందరినీ స్టేట్ వైడ్గా కూడా మంచి పేరు వచ్చేట్టుగా చేసిన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మొత్తం 21 రోజుల పాటు కూడా ప్రత్యేక పూజలు అందుకున్న తర్వాత ఇక్కడే నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. భక్తులకు అందరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశామని కమిటీ సభ్యులు చెప్తున్నారు.